నేటి కవిత సాహితీమూర్తులందరికీ నా నమస్కారం. నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి. ఆదరణీయులు ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు మన గౌరవనీయ వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నా ప్రత్యేక నమస్సుమాంజలి తెలియజేస్తూ, నేటి కవిత అంతర్జాల సమూహంలో ఆదరణీయులు మన వ్యవస్థాపకులు అందించే విభిన్నమైన అంశాలకు గాను కవిగణమంతా తమకు నచ్చిన అలంకార ప్రయోగాలతో అలతి పదాలతో తమ యొక్క కవితలను అందజేస్తారు. మరి ఆ విధంగా ప్రాతోదయాన్నే పలకరించిన అంశానికి గాను మన సాహితీమూర్తులందరూ అందించిన కవితలలోని తమకు నచ్చిన కవితను ఎంచుకొని తమకు నచ్చిన సమీక్ష, అభినందన, అభిప్రాయం మాలికను పంపడమే నేటి కవిత యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, మన నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ, ఈ వారం మరియు పోయిన వారం మనకు వచ్చిన సమీక్షాభినందన అభిప్రాయం మాలికలను వెంటనే చూసేద్దాం రండి. మొట్టమొదటగా శ్రీమతి ప్రశాంతి రేవూరి గారికి నచ్చిన కవిత శ్రీ కొమురవెల్లి అంజయ్య గారిది. ఆధునిక బానిసత్వం అనే అంశానికి గాను కొమురవెల్లి అంజయ్య గారు వ్రాసిన కవిత వారికి బాగా నచ్చిందట. నేటి కవిత వారు సమర్పిస్తున్న నాకు నచ్చిన కవిత అభిప్రాయం మాలికకు స్వాగతం సుస్వాగతం. మా ప్రియతమ నిర్వాహకులు శ్రీమతి మేరుగు అనురాధ మేడం గారికి హృదయపూర్వక నమస్సుమాంజలి. గురువరిలు, సమూహ సలహాదారులు, సాహితీ ప్రియులు సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ శ్రీ లక్ష్మయ్య గారికి మనస్ఫూర్తిగా వినమ్ర నమస్సులు అందిస్తూ నేటి నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. శ్రీ కొమురవెల్లి అంజయ్య గారు వ్రాసిన కవిత ఈ నెల 2న ఇవ్వబడిన ఆధునిక బానిసత్వం అనే అంశానికి చెందినది. వారు వ్రాసిన కవిత నేటి సామాజిక పరిస్థితులకు దగ్గరగా ఉండి అన్ని కోణాలలోనూ మన సమాజ పరిస్థితులను మన ముందుంచారు అనిపించింది. నిగ్గతీసే అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అన్న ఏదో సినీ కవి వ్రాసిన లైన్లు గుర్తు చేసి బాధను పెంచేశాయి వారి కవిత. సోదరులు అంజయ్య గారి కవనాశక్తి అంతకంటే శక్తివంతంగా అల్లిన ఆ పంక్తులు అవసరాన్ని మించి అడ్డగోలుగా వాడుకుంటే ఆధునిక బానిసత్వం యొక్క కొత్త రూపాలెన్నో. అబ్బా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్లే అని అనిపించాయి ఈ లైన్లు. చివరిగా వారి ముగింపు నాకే కాక పాఠకులకు ఒక చక్కని జవాబుతో స్వాంతననిచ్చిన పంక్తులు. ఆధునిక బానిసల్ని తయారు చేసే ప్రపంచీకరణ అన్నారు. ఇదే అసలు ప్రశ్నకు సమాధానం కదా అని నన్ను సమాధానపరిచి సంతృప్తిపరిచిన ఈ కవితలోని ముగింపు పంక్తులు ఆయనకు జర్నలిజంపై ఉన్న పట్టును తెలిపాయి. సాహితీ సోదరులు ఇప్పటికే తమ కవితా సంకలనాలతో చాలా విషయాలను పంచుకున్న శ్రీ అంజయ్య గారికి అభినందనలు అందిస్తున్న మీ సాహితీ సహోదరి ప్రశాంతి రేవూరి హైదరాబాద్ నుంచి అని చక్కని సమీక్ష, అభినందన, అభిప్రాయం మాలిక పంపారు ప్రశాంతి రేవూరి గారు. కొమురవెల్లి అంజయ్య గారు ఇంతకుముందు జర్నలిస్ట్గా పనిచేశారని మన సాహిత్య సమాలోచన కార్యక్రమంలో మనం తెలుసుకున్నాము. వారి యొక్క చాలా రచనలు, వారి వివరాలు కూడా మనం తెలుసుకున్నాము. మరి అటువంటి అంజయ్య గారు వ్రాసిన కవితకి ఇంతటి చక్కని అభినందన సమీక్ష పంపిన ప్రశాంతి రేవూరి గారికి ధన్యవాద నమస్సులు. అలాగే కొమురవెల్లి అంజయ్య గారికి శుభాభినందనలు. ఈ వారం మరొక సమీక్ష, అభినందన, అభిప్రాయం మాలిక మన క్రమశిక్షణ వర్య ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారిది. వారికి శ్రీమతి సావిత్రి రంజోల్కర్ గారు రాసిన కవిత నచ్చిన కవిత. ఈ నెల 4వ తేదీన మనసు మురిస్తే అనే అంశానికి గాను అభిసారికల అనే శీర్షికతో నవీ ముంబై నుండి కవయిత్రి శ్రీమతి సావిత్రి రంజోల్కర్ గారు వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది. మురిసిన నా మనసు నా కనుల కొలనులో కమలాలు పూయించి మది తోటలో మధురోహల డోలలూగిస్తూ నీ రాకకై ఎదురు చూసే అభిసారికల నన్ను నిలబెట్టిందని ప్రారంభించిన తీరు బాగుంది. కనుల కొలనులో కమలాలు పూయించి మది తోటలో డోలలు ఊగిస్తూ వంటి పదబంధాలు ప్రయోగించడంలో కవయిత్రి తమ ప్రతిభను ప్రదర్శించారు. చెవులలో నీ ఊసుల గుసగుసలు పూసగుచ్చినట్టు చెబుతూ గిలిగింతలు పెట్టిస్తుందంటూ రమణీయ భావాలకు చోటు కల్పించారు.
పెదవులపై నీ పేరునే కలవరింపజేస్తూ పులకరింతల వింతలోకంలో అభిసారికలా ఎదురుచూసే సన్నివేశాలను కవయిత్రి అందంగా ఆవిష్కరించారు. మనసు పాడే మౌన గీతాలు మూగబోకముందే అరుదెంచేయి, ఆమని కోయిలలా నన్ను సరాగాల తేలించేయి, మలయ మారుత సమీరంలా అంటూ మంచి ముగింపును కూడా ఇచ్చారు. వస్తువు వెలుగులో అభిసారికలా అంటూ శీర్షిక పెట్టి కవితను ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు కవయిత్రి సావిత్రి రంజోల్కర్ గారు. వారికి అభినందనలు. అలాగే నిర్వాహకురాలు అనురాధ గారికి కూడా అభినందనలు అంటూ దాస్యం సేనాధిపతి గారు మన గురువరిలో చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలికను పంపారు. గురువరిల అభిప్రాయ మాలికను అభినందనను పొందిన మన ప్రియతమ కవయిత్రి సావిత్రి రంజోల్కర్ గారికి మరియు క్రమం తప్పకుండా తమ యొక్క సమీక్ష అభినందన పంపుతున్న మన ఆదరణీయులు అలాగే మార్గదర్శకులు మన గురువరిలు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి కూడా నమపూర్వక సుమాంజలి తెలియజేస్తూ అలాగే మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఈ వారం మనకు వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక శ్రీ దండు ఆంజనేయ రాజు గారిది. విశాఖపట్నం నుంచి వారు మనకు సమీక్ష అభినందన పంపారు. 6వ తేదీ తృణపుష్పం అనే శీర్షికతో కె మంజుల గారి కవిత వారికి ఎంతగానో నచ్చిందట. యమునా తీరం దాటే వేళ వాసుదేవుని తట్టిన మీ చిటికెన వేలు, ఒంటరినయ్యా నేను ఒంటరినయ్యా, మీ చిటికెన వేలు అందించవయ్యా అంటూ ప్రాధేయపూర్వకంగా వ్రాసిన కె మంజుల గారి కవిత నాకు బాగా నచ్చింది. మంజుల గారికి శుభాభినందనలు. అలాగే నిర్వాహకులు శ్రీమతి మేరుగు అనురాధ మేడం గారికి మరొకసారి ధన్యవాదములు అంటూ దండు ఆంజనేయ రాజు గారు తమ యొక్క అతి చిన్న సమీక్షాభినందన పంపారు. ధన్యవాదాలు దండు ఆంజనేయ రాజు గారు, మీ యొక్క సమీక్షాభినందన అభిప్రాయ మాలికకి. అలాగే మీ యొక్క సమీక్షాభినందన పొందిన కె మంజుల గారికి శుభాకాంక్షలు. పోయిన వారం మనకు వచ్చిన సమీక్షాభినందన అభిప్రాయ మాలిక డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారిది. వారికి నచ్చిన కవిత శ్రీ నగునూరి రాజన్న గారిది. ఈ వారం నాకు నచ్చిన కవిత శ్రీ నగునూరి రాజన్న గారి బాలల గేయం కవితాంశం పండ్లు. శీర్షిక పండు లాంటి పాపాయి. వీరు పాపాయినే పండుతో పోల్చారు పండ్ల గేయంలో, అందుకే ఈ పండు పాపాయి నాకు బాగా నచ్చింది. వీరు ఈ కవితలో పండ్లు దొరికే కాలాలని, వాటి రకాలని మరియు అవి ఇచ్చే ఫలాలని సవివరంగా పాఠక లోకానికి అందించే ప్రయత్నం చేసి, అందున పిల్లలకు నచ్చే పండ్లు వారు ఎందుకు ఆ పళ్ళు తినాలో అలతి పదాలతో మంచి గేయ రూపంలో వ్రాశారు. అందుకే ఈ గేయం నాకు బాగా నచ్చింది. మచ్చుకు కొన్ని పాదాలు. పండు లాంటి పాపాయి వింటావా నా మాటొకటి, పండ్లు తింటే కలుగునోయి భలే మంచి ఆరోగ్యం నీకు, వివిధ ఋతువు కాలాలలో విరుగుగా వచ్చు పండ్లెన్నో, బతుకులోన ఇచ్చు మీకు భలే వ్యాధి నిరోధక శక్తులు ఎన్నో, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ఆర్యోక్తిని అక్షరాలా పాటించగా, సమపాళ్లలో సంతులనం కొంత చేయు వింతగా పండ్లు, కనిపెట్టుకొని కదలబోయి కనిపెట్టుకొని తినబోయి, ఈ విధంగా ప్రాస అలంకరణలతో పాటు పండ్లను గూర్చిన జ్ఞానమును పిల్లలకు కలగజేస్తూ వారు సమతుల ఆహారం తినాలనే తపన తాపత్రయము వీరి యొక్క కలంలో నాకు కనబడింది. అందరి కవితలు ఎంతో బాగున్నా వీరి పండ్ల కవిత నాకు బాగా నచ్చింది. ఇంతటి చక్కటి కవితను అందించిన మిత్రులు రాజన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు అంటూ, అలాగే ఇంత చక్కటి ప్రోగ్రాంను మాకు అందిస్తూ అవకాశం కల్పిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న గురుతుల్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి, కార్యనిర్వాహకురాలు శ్రీమతి మేరుగు అనురాధ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాద నమస్కృతులు అంటూ తమ యొక్క సవివరమైన అభిప్రాయ మాలికను పంపారు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు. డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి ధన్యవాద స్థుతులు. అలాగే నగునూరి రాజన్న గారికి శుభాకాంక్షలు. అలాగే ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక ప్రశాంతి రేవూరి గారిది. ప్రశాంతి రేవూరి గారికి శ్రీ ఆకుమళ్ళ కృష్ణదాస్ గారి కవిత వారికి నచ్చిన కవిత.
నాకు నచ్చిన కవిత కార్యక్రమానికి నమస్సులు. ఈ వారం నాకు నచ్చిన కవితలో పంచుకోవాల్సిన కవిత శ్రీ ఆకుమళ్ళ కృష్ణదాస్ గారిది. వెలుగుల కబుర్లు చెప్పుకుందాం అని ఇవ్వబడిన అంశానికి ఓసారిటు రారాదు అనే చక్కని శీర్షికతో వ్రాసిన వారి కవిత. ఒక ప్రియుడు ప్రియురాలిని ఎంత మెత్తగా ఒప్పుకోక తప్పని రీతిలో అందాల పదబంధాలు వాడుతూ వ్రాశారు. తళుకుల తారకలాంటి నీ రాకకై ఓ గుప్పెడు సమయాన్ని పొదివి పెట్టా. అనువైన సమయం చూసి ఓసారిటు రారాదు, వెలుగుల కబుర్ల పొట్లాం వలపు నగుమోముతో విప్పుకొని చప్పరిద్దాం. ఇంతకంటే స్నేహమయ ఆహ్వానం ఏముంటుంది? వెలుగుల కబుర్లను తను అందంగా పొట్లం కట్టి ఆ ప్రియాతి ప్రియ వ్యక్తితో పంచుకోవడానికి తెచ్చానని వచ్చి చప్పరించమనే పిలుపు చాలా అద్భుతంగా ప్రయోగించి చేసిన ముగింపు కవితాత్మక పాఠకులు మురిపించును కదా అనిపించేలా కవిత వ్రాసిన సాహితీ సోదరులు శ్రీ ఆకుమళ్ళ కృష్ణదాస్ గారికి వినమ్ర నమస్సులతో అభినందనలు అందిస్తున్నాను. మీ సాహితీ సోదరి ప్రశాంతి రేవూరి అంటూ చాలా చక్కని ఒక భావపూరిత కవితకి అంతే అందంగా వివరణ ఇస్తూ సమీక్షాభినందన అభిప్రాయం మాలికను పంపారు ప్రశాంతి రేవూరి గారు. ప్రశాంతి రేవూరి గారు, మీకు మరోసారి ధన్యవాదస్తుతులు. అలాగే మీ యొక్క అభిప్రాయ మాలికను అందుకున్న శ్రీ ఆకుమళ్ళ కృష్ణదాస్ గారికి శుభాకాంక్షలు. మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక శ్రీ దండు ఆంజనేయరాజు గారిది. వారు విశాఖపట్నం నుంచి మనకు ఈ సమీక్ష అభినందనను పంపారు. వారం వారం నాకు నచ్చిన కవితా వేదిక నిర్వహిస్తున్న శ్రీమతి మెరుగు అనురాధ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దండు ఆంజనేయరాజు గారు విశాఖపట్నం నుంచి వ్రాయినది. నేటి కవితా సమూహ కవులు మరియు గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి సహృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను. వారికి నచ్చిన కవిత ఆకుపచ్చని పాట అనే అంశానికి గాను చెట్టమ్మ అనే శీర్షికతో వ్రాసిన కనపర్తి లక్ష్మయ్య గారి కవిత. నేటి కవితా సమూహ సాహితీ మిత్రులందరికీ వారం వారం ఎంతగానో ప్రోత్సహిస్తున్న సమూహ గురువర్యులు దాస్యం సేనాధిపతి గారికి మరియు లక్ష్మయ్య గారికి, నిర్వాహకులు మెరుగు అనురాధ మేడం గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ కనపర్తి లక్ష్మయ్య గారు అందించిన ఆకుపచ్చని పాట అంశానికి గాను చెట్టమ్మ అనే కవిత నాకు ఎంత బాగానో నచ్చింది. నీ పాటనే వస్తున్నా చెట్టమ్మ, నీ ఆటనే వస్తున్నా చెట్టమ్మ, ఎండలోన నీడనై వానలోన గొడుగునై అందరికీ అమ్మవై అవనిపై వెలిసిన ఓ చెట్టమ్మ అంటూ అద్భుతంగా చెట్టమ్మ అనే కవితను అందించిన శ్రీ కనపర్తి లక్ష్మయ్య గారికి అభినందనలు అందిస్తున్నాను అంటూ చాలా చక్కని పదాలతో అలతి పదాలతో తమ యొక్క సమీక్ష అభినందనను పంపారు శ్రీ దండు ఆంజనేయరాజు గారు. ఆంజనేయరాజు గారు, మీకు ధన్యవాదస్తుతులు. అలాగే మీ యొక్క సమీక్ష అభినందనను అందుకున్న కవివర్యులు శ్రీ కనపర్తి లక్ష్మయ్య గారికి శుభాభినందనలు. ఇవి పోయిన వారం మరియు ఈ వారం వచ్చిన సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు. మరి సమూహ మిత్రులందరూ మరియు పెద్దలందరూ కూడా ఈ యొక్క నాకు నచ్చిన కవితాంశ యూట్యూబ్ లింక్ రాగానే సమూహంలో మరియు యూట్యూబ్ లింక్ కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్లని, అభిప్రాయాలని, శుభాభినందనలని అందజేయగలరని మనసారా కోరుకుంటూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. మరి వచ్చే వారానికి గాను మీ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలను విరివిగా పంపగలరని మీకు మరోసారి మనవి చేస్తున్నాను. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.